రసాయన వ్యర్థాలు చెరువులో కలవటంతో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. మేడ్చల్ జిల్లా ఎదులాబాద్ గ్రామంలోని లక్ష్మీనారాయణ చెరువులో ఈ ఘటన జరిగింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు రసాయన వ్యర్థాలు చెరువులో కలవటంతోనే చేపలు చనిపోయాయని మత్స్యకారులు ఆరోపించారు. దాదాపు 700 కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి ఉన్నామన్నారు. రైతులు కూడా ఈ చెరువు నీళ్లపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారని, ఇప్పుడు తమదానంతరం నష్టపోయిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మత్స్యకారులను రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామ ప్రజలు అందరితో కలిసి జవహర్ నగర్ డంపింగ్ యార్డు దగ్గర ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. మా చెరువులో ప్రతి సంవత్సరము ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన నీళ్ళ ఎలిమేలి బాగు నుంచి వచ్చిన నీళ్ళతోటి ప్రతి సంవత్సరము లక్షల రూపాయల చేపలు చనిపోవడం జరుగుతున్నది. దీనికి ప్రతి సంవత్సరం మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాము, కానీ మాకు ఎట్లాంటి న్యాయం మాత్రం మాకు జరగడం లేదు. కానీ ప్రతి సంవత్సరం చేప పిల్లలు పోసినట్టే ఉంది, చనిపోయినట్టే ఉంది. దాంతో మాకు వచ్చింది ఏమీ లేదు. మేము ఒక 600 నుంచి 700 కుటుంబాలు మొత్తం దీని మీద జీవనోపాధి మాది. మా జీవనోపాధి మొత్తం ఏమీ లేకుండా జరుగుతున్నది. మేము ఒక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మరి ఎన్ని సంవత్సరాలు మేము గవర్నమెంట్ విన్నవించుకోవాలి? మరి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా, మండల ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా మాకేం అర్థం కాకుండా ఉండే పరిస్థితులు. మరి దీనికి ఏమైనా న్యాయం చేసే పరిస్థితులు చేస్తారా, లేకుంటే చెయ్యరా, లేకుంటే అందరం ఏమైనా ఆత్మహత్య చేసుకొని చావాలన్నా? మరి మీరే గవర్నమెంటే మాకు తగిన చర్య తీసుకొని మా న్యాయం చేయాలని మేము కోరుచున్నాం.